అందరికీ నమస్కారం. రాష్ట్రంలో అరాచకం పెట్టలేకపోతూ ఉంది. రాష్ట్రం జంగల్ రాజ్యం అయింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి ఈ రాష్ట్రాన్ని అరాచకం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి సమక్షంలో మరి జరుగుతున్నటువంటి దాడులు మాజీ మినిస్టర్లు అని లేదు, మాజీ ఎమ్మెల్యేలు అని లేదు, ఒక ముగ్గురు మినిస్టర్ల మీద, మాజీ మినిస్టర్ల మీద, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల మీద మరి అరాచకాలు చేశారు. నిన్న చూసాం, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాదాపుగా 6 గంటల సమయం మొత్తం కూడా దాడి చేశారు. 6 గంటల సమయం పాటు. ఈరోజు మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి తన ఇంటిని పెట్టెలు పేసి తగలబెట్టడం జరిగింది. అంటే రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? పోలీసు వ్యవస్థ దగ్గరగా ఉండి పోలీసులందరూ కూడా అక్కడ కాపలా కాస్తూ పోలీసు సమక్షంలో ఈ దాడులు జరుగుతున్నాయంటే మరి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీరు ప్రజలకు రక్షణ కల్పించాలి, మంత్రులకు రక్షణ కల్పించాలి, మాజీ ఎమ్మెల్యేలకి మంత్రులకి రక్షణ కల్పించినటువంటి ఈ డీజీపీ కానీ, ఎస్పీలు కానీ, డిఐజీలు కానీ, డిఎస్పీలు కానీ ఏం చేస్తూ ఉన్నారు? ముద్దు నిద్ర ఎందుకు చేస్తూ ఉన్నారు? దీని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా దౌర్జన్యకాండాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా అరాచకాలు పెట్టలేకపోతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. కేంద్ర హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంది. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతూ ఉంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ జరగలేదు, ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని రిపోర్ట్లు ఎప్పుడైతే వచ్చాయో దానిని వాళ్ళు డిఫెన్స్ చేయలేక ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని, హిందూ భక్తుల మెదల్లో వీళ్ళు మరి చులకన భావం ఏర్పడిందని, హిందూ భక్తులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని తిడుతున్నారని వీళ్ళు ఆక్రోశంతో, కోపంతో ఎదురుదాడికి ఈ రోజున తెగబడుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, కూటమికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే రాసల వీడియోలు. అంటే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగిని నమ్మించి మోసగించి చేసినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి ఒక పక్కన శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో మరి ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి దీంట్లో మరి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అనుకూలంగా వచ్చినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే మరి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసుకోకుండా మరి ఈ యొక్క వచ్చినటువంటి రిజల్ట్ ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదనగానే అందరూ కూడా అమ్మాయి అనేటట్టుగా ఉన్నారు. కానీ మళ్ళీ ఆ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఈ యొక్క పండగలు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ప్రజల్లో రచ్చగొట్టడం, ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఈ దాడులు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎటువైపు వెళ్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం? ఒక పక్క మనం చూస్తే ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన వస్తే కానీ ఈ యొక్క పరిస్థితులు మరి తగ్గేటట్టు కనబడట్లా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, జంగిల్ రాజ్యం చేశారు. ఒక పక్కన చూస్తే విడుదల రజనీ గారి మీద, జోగి రమేష్ గారి మీద, అలాగే బ్రహ్మనాయుడు గారి మీద, అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద ఇటువంటి దాడులు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏ రకంగా అయితే కాపుల మీద, బీసీల మీద దాడి చేస్తూ ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఏ రకంగా
రాజకీయాన్ని చేయాలనుకుంటూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రజలు సమాధానం చెప్తారు. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఏదైతే మరి కూటమి ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి దీనిపైన ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ అంతా ఫెయిల్యూర్ అయిందని తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. లా అండ్ ఆర్డర్కి మరి విఘాతం కల్పిస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు లేవనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో మరి రాష్ట్రపతి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో విధించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ దాడుల్ని మరి ముగింపు పలకపోతే రాబోయే రోజుల్లో ప్రతిచర్యలకు ఖచ్చితంగా పాల్గొనడానికి వీలుగా ఉంటుందని గ్రహించాలని కోరుకుంటూ ఉన్నాం.